శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ధన స్థానంలోకి గురుగ్రహం మార్పు చెందడం జరుగుతూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా అక్టోబర్ 18వ తారీఖు వరకు రాశి అందే గురుగ్రహ సంచారం ఈ రాశి వారికి అటు ఉద్యోగ సంబంధించిన విషయాల్లోనూ అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా రావడం జరిగింది. మరి అటువంటి గురువు నెమ్మదిగా ప్రయాణిస్తూ ఈ అక్టోబర్ 18న తన ఉచ్చస్థానమైనటువంటి ధనస్థానంలోకి మారడం జరిగింది. ఈ రెండో స్థానంలోకి వచ్చినటువంటి గురుగ్రహం ఈ కుటుంబ సంబంధించిన విషయాల్లో, ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఈ రాశివారు ఈ ఉద్యోగపరంగా అభివృద్ధి కొరకు ఆశిస్తున్నారో అది కంపల్సరిగా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. ఏదైనా కొన్ని కారణాల వల్ల వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు చెరొక చోట ఉన్నప్పుడు ఈ సమయంలో మళ్ళా ఒక చోట కలుసుకోవడానికి ఈ గురుగ్రహం చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం లాంటిది జరగడం, ముఖ్యంగా సంతాన అభివృద్ధి లాంటిది మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. ఏదో ఒక శుభకార్యం లాంటిది, శుభవార్త లాంటిది ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంచుమించుగా మనకి అక్టోబర్ 18 నుంచి నవంబర్ 12 వరకు రుజుమార్గంలోనే ధనస్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు ఈ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ, వివాహానికి సంబంధించింది, విదేశ ప్రయాణాలు లాంటివి చాలా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే రవిగ్రహం చతుర్థ స్థానంలో సంచరిస్తూ రాష్ట్రాధిపతి బుధుడితో కలిసి సంచరించడం వల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఈ ప్రభుత్వ సంబంధించిన కార్యాలయాల్లో కానీ, లేదంటే ఏమన్నా ప్రభుత్వ పరంగా అయిన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, ఒక రాజకీయ పదవి లాంటిది కోరుకొని దాని కొరకు ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అటు విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. వాళ్ళు చేసే ప్రయత్నాలు కానీ, అటు పోయిన ఎగ్జామ్స్ రాసిన, టెస్టులు రాసిన చాలా వరకు మీకు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సరే, ఇంకా దశమ స్థానంలో శని భగవానుడు ప్రస్తుతం వక్రగమనంలో ఉంటూ ధనస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి చూడడం జరుగుతుంది. అందువల్ల మీకు ఏమైనా ఉద్యోగపరంగా ఏమైనా చికాకులు, ఇబ్బందులు ఏమన్నా అవి మీకు ఈ అక్టోబర్ 18 తర్వాత వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు చాలా వరకు తొలగే అవకాశం ఉంది. గతంలో మీరు ప్రయత్నం చేసి ఏదైనా వదిలివేసినటువంటి ఉద్యోగం ఈ సమయంలో మీకు వచ్చే అవకాశాలు కూడా చాలా బలంగా రావడం జరుగుతుంటుంది. అంటే ఏ కారణం వల్లైనా ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటే అవి ఈ సమయంలో చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా శుక్రుడు మూడో స్థానంలో సంచరించడం వల్ల మీకు కొత్తగా పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొత్తగా స్నేహితులు ఏర్పడడం జరుగుతుంటుంది. వాళ్ళు చాలా వరకు మీ జీవితంలో అభివృద్ధికి సహకరిస్తుంటారు. ముఖ్యంగా ఎవరైనా ఇప్పుడు ఈ మిథున రాశిలో అటు టీవీ, మీడియా, సినిమా సంబంధించిన రంగాల్లో ఉంటూ వాళ్ళు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నా వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఈ టీవీ సంబంధించినటువంటి యాంకరింగు, నటీనటులు లాంటి వాళ్ళకి ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటూ అభివృద్ధికరంగా ఉంటుంది. బట్ మీరు మీ యొక్క యాటిట్యూడ్, అంటే మీ యొక్క ఉద్యోగం సంబంధించిన విషయాలు కానీ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మారచ్చు. అంటే ఒక రంగం నుంచి ఒక రంగంలోకి మారచ్చు. కొత్తగా టెక్నికల్గా మీరు కొన్ని విషయాలు తెలుసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు. లేదంటే స్వతంత్రంగానే మీరు ఒక స్టూడియో కానీ, ఇదొక ఛానల్ కానీ అటువంటి ఏమైనా పెట్టుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వడానికి కూడా ఈ శుక్రగ్రహం మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. కేతువుతో కలిసి ఉన్నప్పుడు నిగూఢంగా మీలో ఉన్నటువంటి టాలెంట్ ఒకేసారి పైకి రావడం వల్ల ఒకేసారి అభివృద్ధికరంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కన్నా నవంబర్ అంటే అక్టోబర్ 18 తర్వాత వచ్చే స్థితి ఇంకా అనుకూలంగా ఉండడం, మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడడం వల్ల చేసే ప్రయత్నాల్లో కూడా వేగం పెరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా ఈ కుజగ్రహ సంచారం కూడా మీకు 5వ స్థానంలో సంచరిస్తూ లాభస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. మరి ఈ కారణం వల్ల అంటే భూములు, స్థిరాస్తులు కొనాలనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది.
స్థిరాస్తులపై ఆదాయం కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఏదన్నా ఒక జాతకానికి శుభగ్రహాల యొక్క అనుకూలత కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ గురువు బలంగా పెరగడం, అలాగే బుధుడు కూడా ఇంచుమించుగా ఉచ్చులో ఉండడం, తర్వాత ఇంచుమించుగా గురువుతో పాటు తులారాశిలో ప్రవేశించి మిత్రక్షేత్రంలో పంచమ స్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు అభివృద్ధి రావడం అన్నది కంపల్సరీగా జరిగే అవకాశం ఉన్నది. మనం గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కేవలం మీ యొక్క చంద్రుడి యొక్క స్థితిని ఆధారంగా తీసుకుని మాత్రమే మిగతా గ్రహాలు సంచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో చెప్పిన ఫలితాలు చాలా వరకు జరగచ్చు, జరగకపోవచ్చు. అయితే ఎలాగైతే చంద్రుడి యొక్క రాశి ఉంటుందో మిగతా రాశుల మీద కూడా, అంటే బుధుడు, శుక్రుడు ఈ రాశుల వారి మీద కూడా ఈ గ్రహాలు మారినప్పుడు దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీ జన్మ జాతకంలో శుక్రగ్రహం ఉన్న చోటికి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహ వీక్షణ ఉన్న వివాహం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు జన్మజాతకంలో శని గ్రహం ఉన్న రాశిలోకి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహం చూసిన మీకు ఉద్యోగం రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు ఉన్న రాశిని గురువు చూసిన, గురువు ఆ గ్రహం మీద సంచారం చేసిన విద్యలో అభివృద్ధి కలుగుతుంది, స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కేతువు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగపరమైన అభివృద్ధి, టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు ఉన్న రాశిలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం కానీ, అన్నదమ్ములతో విభేదాలు, ఈ ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రవి ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు తండ్రి గారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీ సంతానం విషయంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇలాగా ప్రతి గ్రహం మీద ఈ గోచార ప్రభావం ఉంటుంది. అందువల్ల సంపూర్ణంగా తెలుసుకునేవాళ్ళనుకున్నవారు, ప్రాథమిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవచ్చు. లేనప్పుడు కొద్దిగా అనుభవం ఉన్న జ్యోతిష్కుని సంప్రదించి ఏదైతే గ్రహం పాపగ్రహాల చేత ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి మీరు పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ పరిహారం కన్నా గోసేవ చేయడం వల్ల కానీ, గోవుకి సరైనటువంటి అంటే మంచి ఆహారాన్ని అందించడం వల్ల, అలాగే గోక్షీరంతో మీ ఇష్టదైవానికి, అంటే ఎక్కువగా అన్నిటికీ శివుడే కాబట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా ఎక్కువ ఫలితాన్ని తొందరగా మనం పొందవచ్చు. అయితే ఎక్కువగా ఉద్యోగపరమైన సమస్య ఉన్నా, వివాహపరమైన సమస్య ఉన్నా, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రాణించలేకపోతున్నా అంటే గోవులకి పచ్చగడ్డి పెట్టడం వల్ల మీ యొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. అంటే కొన్ని పట్టణాల్లో అది దొరకడం కష్టం, కానీ ఏదో విధంగా సేకరించి, అంటే ఒకేసారి ఎక్కువ గోవులకి ఈ పచ్చగడ్డిని ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో నామకాహ ఏదో కొద్దిగా పచ్చగడ్డి తెచ్చి ఒక ఆవు పెడితే దాని ఫలితం అయితే కనబడదు. ఎక్కువ గోవులు ఉన్న చోట ఆ గోవులకి అంటే సుమారు ఒక 100 గోవులన్నా ఉండాలి. అటువంటి గోవులకి ఇంచుమించుగా 100 గోవులకి ఈ పచ్చగడ్డిని మీకు అనుకూలమైన రోజులు, అంటే ఏదన్నా సాధన తార, క్షేమతార వచ్చినప్పుడు ఆ గోవులకి ఈ పచ్చగడ్డి ఆహారంగా మీరు తినిపించవచ్చు. లేదంటే మీ సిబ్బందితో పెట్టచ్చు. మీ ప్రెజెన్స్ మాత్రం అక్కడ ఉండాలి. ఆ గోవులు అవి తిన్నప్పుడు ఆ కళ్ళలో ఆనందాన్ని, మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ ఫలితం, మీ పని కూడా తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. ఏదన్నా పరిహారం మనం చేసుకునే మనకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చేయాలి తప్ప ఏదో నామినల్గా ఏదో డొనేషన్ చేయమన్నామని ఏదో 10 మందికి భోజనం పెట్టకుండా సాధ్యమైనంత వరకు అది ఒక స్థాయిలో ఉంటేనే ఆ ఫలితం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కేవలం ఈ గోచార ఫలితాలు చంద్రుని మట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రహం మీద ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది. అది సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల డే టు డే, మంత్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఏదైనా మన దైవ బలంతో మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు. స్వస్తి.